డీజీపీ శివరెడ్డితో మావోయిస్టులు చంద్రన్న బండి ప్రకాష్ డీజీపీ గారితో సీనియర్ మావోయిస్టు చంద్రన్న అలానే బండి ప్రకాష్ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, అలానే డీజీపీ గారు, అలానే డిఐజీ సుమతి మేడం. జనజీవన స్రవంతిలోకి చంద్రన్న బండి ప్రకాష్. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సరెండర్. డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగుబాటు. చంద్రన్నకు 25 లక్షలు, ప్రకాష్కు 20 లక్షల రివార్డు. అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన 64 మంది నక్సలైట్లు. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ 5. డీజీపీ శివధర్రెడ్డి వెల్లడి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఆలియస్ పుల్లూరి ప్రసాదరావు, ఆలియస్ శంకరన్న, ఆలియస్ సోమన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, ఆలియస్ ప్రకాష్, ఆలియస్ ప్రభాత్ అజ్ఞాత వీడర్ తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా వాళ్ళు డీజీపీ గారి దగ్గర లొంగిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు ప్రకటన చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా ఉన్నటువంటి నక్సలైట్లకి ఏం జరుగుతుంది, ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి పోయి చూసినట్టయితే చాలామంది బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో అనేటువంటి కొన్ని పాటలు, ఎర్రజెండ ఎర్రజెండ ఎన్ని ఇయ్యాలో, ఎర్రెర్రని జెండాలు ఎన్ని ఇయ్యాలో అనేటువంటి కొన్ని పాటలు గ్రామాలలో ఉన్నటువంటి యువతరానికి, గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని ప్రభావితం చేసి ఇవాళ పెన్ను పట్టవలసినటువంటి చేతులు గన్ను పట్టుకొని ఇవాళ అడవి బాట పట్టినటువంటి ఎందరో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు. కానీ ఈ రోజున్నటువంటి పరిస్థితిలో కగార్ ఆపరేషన్ అనేటువంటి నేపథ్యంలో కేంద్రం చేస్తున్నటువంటి ఒక అనాలోచిత ఆలోచన వల్ల, కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది కుట్ర కుతంత్రాల వల్ల చాలామంది నక్సలైట్లు, చాలామంది అన్నలు అని చెప్పుకునేటువంటి అన్నలు నేల కొరిగినటువంటి సందర్భాలున్నాయి. వాళ్ళ తిరుగుబాటు ప్రజాస్వామ్యంలోని అనేక మంది నిజంగా ఇష్టానుసారంగా దోపిడీ వ్యవస్థను చేసి డబ్బులు సంపాదించుకొని అమాయకులైనటువంటి పేద బడుగు బలైన వర్గాలను హింసకు గురి చేసినట్టయితే వాళ్ళ ప్రతాపం చూపించిన సందర్భాలున్నాయి. ఒక 30-40 సంవత్సరాల క్రితం అనేక మంది పోలీసు కాల్పుల్లో మరణాలు పొందిన ఉన్నారు. అనేక మంది నక్సలైట్ల అన్నల చేతుల్లో కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంలోనే ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కగార్ ఆపరేషన్ పేరుతో అనేక మందిని ఇలా ప్రాణాలు తీస్తూ, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని లొంగిపోయే విధంగా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలానే మన దగ్గర ఉన్నటువంటి బండి ప్రకాష్, అలానే చంద్రన్న కూడా అగ్రనేతలు వీళ్ళు. ఆఖరికి వీళ్ళు కూడా ఇలా సరెండర్ అయినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.